అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా ఓ నూతన ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. సింగపూర్ మెరీనా బే తరహాలో వెంకటపాలెం వద్ద 40 కోట్ల వ్యయంతో అమరావతి మెరీనా పేరుతో ప్రత్యేక రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్ నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేసే అవకాశం ఉంది. వెంకటపాలెం వద్ద కృష్ణా ఒడ్డున లాహిరిలో మెరీనా బే తరహాలో రూపకల్పన. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సెంట్రల్ పార్క్ ఓ ప్రత్యేక హరితాభరణం కానుండగా రాజధానికి 25 కిలోమీటర్ల పొడవున ఉండే కృష్ణా తీరాన్ని పలు రకాల పార్కులు, గ్రీనరీలతో ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా సీడ్ క్యాపిటల్ కు ఉత్తర ఈశాన్యంలో వెంకటపాలెం వద్ద అందమైన రిక్రియేషన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచంలో అందరినీ అమితంగా ఆకట్టుకుంటున్న సింగపూర్లోని మెరీనా బే తరహాలో వెంకటపాలెం వద్ద 40 కోట్ల వ్యయంతో అమరావతి మెరీనా పేరుతో ప్రత్యేక రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపడుతోంది. ఇందుకోసం వెంకటపాలెం వద్ద కరకట్ట నుంచి కృష్ణానది వైపు 8.38 ఎకరాలను కేటాయించింది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ మొదలు కానుంది. ఏపీ సిఆర్డీఏ ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును 2 ఏళ్లలో 2 దశలుగా పూర్తి చేయనున్నారు. ఇందులో 7.38 ఎకరాలను కరకట్ట నుంచి కృష్ణానది వైపు, మరో ఎకరాన్ని కరకట్టుకు ఈవల వైపు కేటాయించారు. తొలి దశ పనులను ఏడాదిలోగా, రెండో దశ పనులను 2 ఏళ్లలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందులో ప్రధానంగా బోటింగ్ కేంద్రం ఉంటుంది. లాంచింగ్ స్టేషన్ లో 4 రకాలైన బోట్లు 20 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రాంతాన్ని జల సంబంధిత క్రీడలతో పాటు పలు రీజనల్, జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించేందుకు అనువుగా అభివృద్ధి చేస్తారు. వీటితో పాటు రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టును కాంట్రాక్ట్ సంస్థ 33 ఏళ్ల పాటు సొంతంగా నిర్వహించుకోవచ్చు. లీజు పీరియడ్ ముగిశాక సిఆర్డీఏకు తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. సిఆర్డీఏ నుంచి లీజుకు తీసుకున్న 8.38 ఎకరాల భూమికి గాను ఎకరాకు ఏడాదికి 1,00,000 చొప్పున ఏటా 5% పెంపుదలతో కాంట్రాక్టు సంస్థ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టుతో పాటు వెంకటపాలెం వద్దే ప్రభుత్వం మరో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ నిర్మించబోతోంది. 6,000 సీటింగ్ సామర్థ్యంతో కూడిన కన్వెన్షన్ సెంటర్ తో పాటు అమరావతిని సందర్శించే విదేశీ పర్యాటకుల సౌకర్యార్థం 5 స్టార్ హోటళ్లు 3 నిర్మించాలని సిఆర్డీఏ ప్రణాళికలను రూపొందించింది. దీనికి తోడు ఓ పెద్ద షాపింగ్ మాల్ ను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడే మరో 4 వరకు ఐటీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇవన్నీ వెంకటపాలెం, మందడం మధ్య ఉన్న సీడ్ యాక్సిస్ రహదారి కృష్ణా కరకట్ట మధ్యన ఏర్పాటు కానున్నాయి.